హలో గైస్, అయితే మరి చూసుకుంటే ఒక మంచి న్యూస్ అని చెప్తాను. ఎందుకంటే నేషనల్ మీడియా దగ్గర మన రీసెంట్గా రిపబ్లిక్ డే అది ఒక చిన్న సమ్మిట్, ఒక ప్రెస్ మీట్లో జరిగింది. మన చరణ్ గారు గెస్ట్ స్పీకర్గా వెళ్ళారు. చాలామంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్లు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో చరణ్ గారి స్టేజ్ మీద పిలిచి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా బాగుంది ఇంటర్వ్యూ, వీలైతే చూడండి. ఇదంతా పక్కన పెడితే ఆ ఇంటర్వ్యూ త్రూ అవుట్ చెక్ చేస్తే పెద్ద గురించి కానీ, అతను పడిన హార్డ్ వర్క్ గురించి కానీ, ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాని గురించి కానీ, చాలా రకాల విషయాలు కూడా మన చరణ్ మాట్లాడడం జరిగింది. అంతమంది ముందు కూడా మన బుచ్చిబాబు పేరు తీసుకురావడం, ఒక కొత్త డైరెక్టర్ ఇది హ్యాండిల్ చేశాడు, చాలా బాగా వచ్చింది రిజల్ట్ అని చెప్పి చాలా చక్కగా చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇదంతా అయిపోయింది. లాస్ట్లో మాత్రం నేషనల్ మీడియా చరణ్ గారికి విపరీతమైన ఎలివేషన్ ఇచ్చింది. ఏం చెప్పింది అంటే, ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ ఆ మూవీలో చేసిన ఒక వ్యక్తి, దాంతోపాటుగా న్యూ ఏజ్ మెగాస్టార్ అని చెప్పి ఇంకా ఆకాశానికి ఎత్తేసింది చరణ్ గారిని. ఎందుకంటే న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ఒక బిరుదు ఏదైతే ఇచ్చారో అది ఏదో ఆషామాషిగా నోటి నుంచి వచ్చిన ఇది కాదు. న్యూ ఏజ్ అంటే ఒక కొత్త తరానికి ఇతనే మెగాస్టార్ అని చెప్పే ఒక కొత్త బిరుదు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు. ఈవెన్ ఈ గ్లోబల్ స్టార్ లేకపోతే మెగా పవర్ స్టార్ బిరుదులన్నీ తీసేసి ఈ న్యూ ఏజ్ మెగాస్టార్ అనే ఒకటి పెట్టుంటే చాలా బాగుండేది. నాకైతే అది అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ RRRతోనే మన చరణ్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళిపోయాడు. హాలీవుడ్లో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, చాలా ఆ కాన్ఫరెన్సెస్ ఎన్ని అటెండ్ అవ్వడం జరిగింది. మన తెలుగు అంటే ఇండియాలో కూడా రకరకాల హిందీ మీడియా అన్ని దగ్గరలో వెళ్ళి మాట్లాడడం జరిగింది. చాలా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వెళ్ళడం, మళ్ళీ వాళ్ళందరూ కూడా గుర్తించేలా పిలవడం, మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. దీని అంతటికీ వెనక ఇంకొక రీజన్ కూడా ఉంటుంది గైస్. ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో చాలామంది చూస్తారు. ఈవెన్ మనకి ఎప్పటి నుంచో ఆ ఊరిస్తున్న నేషనల్ అవార్డు అది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పగలను. ఎందుకంటే ఇవన్నింటిలో చాలామంది ఫిల్మ్కి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ అవార్డు రేసులో మన చరణ్ కూడా ఉన్నాడు. ఆ విషయాలు కూడా మాట్లాడదాం ఇంకో వీడియోలో. బట్ పెద్ద అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా టికెట్ డ్రాప్స్ కూడా పడుతున్నాయి. నిన్న 10,000 టికెట్లు 15,000 టికెట్లు వచ్చాయి. ఇంకా డే బై డే కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏమైనా సండే సాటర్డే వస్తే ఊపందుకునే అవకాశం అయితే ఉంది. అంతే గైస్, ఇంత లాంగ్ రన్ అనేది ఏ సినిమాకి పాసిబుల్ అవ్వలేదు. ఓన్లీ ఈ సినిమా మాత్రమే చేయగలిగింది. ఈ మధ్యన గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్న ప్రతి సినిమా కూడా మహా అయితే 10 రోజులు 12 రోజులు అంతే. బట్ ఈ సినిమా ఏంటంటే ఆల్మోస్ట్ 20 రోజుల వరకు కూడా నాన్ స్టాప్గా వెళ్తుంది. ఇంకా వెళ్తుంది. నేను కంప్లీట్ పడిపోయిందని చెప్పట్లేదు, ఇంకా వెళ్తుంది. విచ్ ఇస్ గుడ్ థింగ్. చూద్దాం గైస్, ఇంకా అప్కమింగ్ ఈయన కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.